भारत माता की। The President of Andhra Pradesh Midwives and Nursing Council, Dr. V. Narasimham Garu, Registrar Professor Sushila Garu, Nursing Entrepreneur Dr. Jeannie Kemp Garu, ADME Dr. Venkateswara Garu, Dr. Raghunandan Garu, Deputy Director జ్యోతి గారు, ఇవాళ ఈ సమావేశానికి విచ్చేసిన ఇతర ప్రముఖులకి, మీడియా మిత్రులకి, మరీ ముఖ్యంగా ది స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ విజయవాడ, ద స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ గుంటూరు, ద స్టూడెంట్స్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్ ఆఫ్ రమేష్ హాస్పిటల్, సెయింట్ యాన్స్, గ్లోబల్, నవయుగ, నాగార్జున అండ్ సిద్ధార్థ, అందరికీ నమస్కారం. మిత్రులారా, ఇవాళ ఒక మంచి కార్యక్రమంలో మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగించినందుకు ముందుగా ఏపీ మిడ్వైఫ్స్ నర్సింగ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రిజిస్ట్రార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇవాళ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా ఉదయం ఒక ట్వీట్ చేశాను. ఆరోగ్య సంరక్షణలో నిరుపమాన సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతూ పేషెంట్లని తమ సొంత కుటుంబంలో సభ్యుల్లాగా భావిస్తున్న, సేవలు అందిస్తున్న ప్రతి నర్సింగ్ సోదర సోదరిమణులకి కృతజ్ఞాభివందనాలు అని చెప్పి నేను ట్వీట్ చేస్తే మా ఓఎస్డి గారు ఒక మెసేజ్ పెట్టారు. సార్, వెరీ జనరస్ కామెంట్, నర్సింగ్ సెల్డమ్ స్మైల్ అని పెట్టారు ఆయన. It is not just a generous comment. It has come from the bottom of my heart. For I strongly believe and sincerely believe that nursing community is doing a human service to the mankind. They are not only comforting the families, they are not only saving the lives, but they are also making the economies grow. మనకు ముందు కనిపిస్తున్నది తెల్ల బట్టలు వేసుకున్న, ఆప్రాన్లు వేసుకున్న నర్సెస్ సేవలు అందించడమే కనిపిస్తుంటుంది. కానీ సంపదను కూడా సృష్టిస్తారనే విషయాన్ని నేను ఇవాళే తెలుసుకున్నాను. ఎందుకంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగితే ఖచ్చితంగా అది సంపద సృష్టికి దారితీస్తుంది. ఇవాళ ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆనందంగానే ఉంటూనే రెండో వైపు ఇంతమంది విద్యార్థుల్ని కలుసుకున్నందుకు మరింత ఆనందంగా కూడా ఉంది. I don't know how many of you know or how many of you heard about Lady with the Lamp. Can you raise your hands? ఇంకా రావట్లా, పర్లేదు, చాలా స్లోగా వచ్చింది. అది కాకుండా నేను కాస్త వేరే ప్రశ్న అడిగి ఉంటే ఇది ఏ సినిమాలోది అంటే సెకండ్స్లో చెప్పేసేవాళ్ళు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. బట్ స్టిల్ అప్రిషియేట్. లైఫ్లో వినోదం చాలా అవసరం, కానీ వినోదమే జీవితం కాకూడదు. మరీ ముఖ్యంగా ఒక పవిత్రమైన నర్సింగ్ ప్రొఫెషన్ని మీరు ఎన్నుకున్నారు. ఎంత పవిత్రమైందంటే నేను ఇప్పుడే చెప్పాను, ప్రాణాలను కాపాడడమే కాదు, సంపదను కూడా మీరు సృష్టిస్తున్నారు.
వచ్చిన పేషెంట్ని నవ్వుతూ పలకరిస్తున్నారు. చాలా పేషెంట్గా వింటున్నారు. వారి కేస్ షీట్ని చూస్తున్నారు. ఇన్పేషెంట్స్ అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ రాస్తున్నారు. దాని కారణంగానే వారికి నాణ్యమైన వైద్య సేవల్ని డాక్టర్లు అందించగలుగుతున్నారు. అందుకే చిత్తశుద్ధి, అంకితభావం, కరుణ, సేవాభావం, మానవతావాదం వీటినన్నింటినీ కలగలిపి ఒక రూపం ఇస్తే ఆ రూపమే నర్స్ అని నేను భావిస్తున్నాను. భగవంతుడు ఆ రకంగా మిమ్మల్ని ఈ భూమి మీదకి పంపించాడు. అటువంటి పవిత్రమైన వృత్తిని మీరు ఎన్నుకున్నారు. దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. మిగతా వృత్తులు వేరు. డాక్టర్స్ ప్రొఫెషన్ కానీ, నర్సింగ్ ప్రొఫెషన్ కానీ ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్రొఫెషన్స్. అటువంటి పవిత్రమైన వృత్తిని ఎన్నుకున్నందుకు, ఆ వృత్తిలో మంచి పేరు సంపాదించాలని మీరందరూ చేస్తున్న ప్రయత్నానికి నేను మీ అందరినీ అభినందిస్తున్నాను. అదే సందర్భంగా ఇవాళ ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైద్య రంగంలో, నర్సింగ్ రంగంలో విశేషమైన సేవలను అందిస్తున్న సిస్టర్స్ని, నర్సింగ్ స్టాఫ్ని అవార్డుల ద్వారా ఒక చిన్న గుర్తింపు, వారు చేస్తున్న ఆ నిరుపమైన సేవల్ని ఆ చిన్న గుర్తింపు మాత్రమే. నేను చేస్తున్న అవార్డుల కార్యక్రమం ఇవాళ అదేదో పెద్ద కిరీటం రావట్లే వాళ్ళకి, కానీ చాలా చిన్న గుర్తింపు ఇస్తుంది. ఆ చిన్న గుర్తింపుకి వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత 1964లో నర్సింగ్ కౌన్సిల్ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా అటువంటి సిస్టర్స్ని, వాళ్ళ సేవల్ని గుర్తించడానికి అవార్డులను ప్రవేశపెట్టినందుకు నేను ప్రెసిడెంట్ గారికి, రిజిస్ట్రార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదే సందర్భంగా ఇవాళ 5 విభాగాల్లో ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, నర్సింగ్ ఎడ్యుకేటర్ కానీ, నర్సింగ్ అడ్మినిస్ట్రేటర్ కానీ, నర్సింగ్ రీసెర్చర్ కానీ ఈ విభాగాల్లో ఇవాళ అవార్డులు పొందిన సిస్టర్ రోహిణి గారికి, తర్వాత నిరీక్షణ కుమారి గారికి, తర్వాత డాక్టర్ సీబా ఫ్రాన్సిస్ గారికి, తర్వాత డాక్టర్ సత్యవల్లి గారికి, డాక్టర్ గంగా భవానీ గారికి. గంగా భవానీ గారు చివరిలో చెప్తున్నారు మెల్లగా నా చెవిలో, సార్ నాది పుట్టపర్తి అని. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ పక్కనే ఉంటుంది, ధర్మవరం పక్కన పుట్టపర్తి ఉంటుంది, అందుకని ప్రత్యేకంగా చెప్తున్నారు. వీరందరూ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీరి నుంచి స్ఫూర్తిని పొందాలని, ఏ సేవా రంగంలో అయితే వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా, రోహిణి గారు 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, నిరీక్షణ కుమార్ గారు 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వారు అందించిన ఈ సేవలకి ఇవాళ ప్రభుత్వం గుర్తించి చిన్న అవార్డులు చేసింది. ఆ స్ఫూర్తిని, వారి నుంచి స్ఫూర్తిని పొందాలని, ఆ సేవాభావాన్ని మీరు కూడా కొనసాగించాలని నేను ఇవాళ, ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరంతో ఈ అవార్డులు ఆపడం లేదు, రాబోయే రోజుల్లో ఈ అవార్డులని కొనసాగిస్తాం. మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచేలాగా, మరింత వారి సేవాభావాన్ని చాటుకొని ఆ గుర్తింపుని పొందేలాగా ప్రభుత్వం వైపు నుంచి ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. అయితే నేను చెప్తున్న చాలా పవిత్రమైన వృత్తిని మీరు ఎన్నుకున్నారని, దానికి న్యాయం మనం చేస్తున్నామా అని కూడా మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇటువంటి పవిత్రమైన మనం వచ్చిన పేషెంట్ని వింటున్నామా, ఓపికగా వింటున్నామా, నవ్వుతూ పలకరిస్తున్నామా? వారి పేషెంట్లకు ఎందుకంటే అనేక రకాల దీనితో వస్తుంటారు. పేషెంట్ ముందే నిర్ణయించుకొని వస్తాడు, అది ఏదో కూడా తెలియదు, చిన్నది ఎక్కడో ఏదన్నా అనుకోండి, నాకు సీటీ తీయాలని వస్తాడు. మీకు అనిపిస్తుంది, మీరు ఎన్ని రోజు చూస్తుంటారు కాబట్టి మీకు ఇదేంటిరా బాబు, పేషెంట్ని మేము చూడాలా, మా తర్వాత డాక్టర్లు చూడాలా, పేషెంటే ప్రీ కన్సీవ్డ్ మైండ్ సెట్తో వచ్చేసి నాకు ఫలానా రోగం ఉంది, నాకు ఫలానా జబ్బు ఉంది, దీనికి మీరు సీటీ చేయండి లేదా ఎంఆర్ఐ చేయండి అని కూడా అడుగుతుంటాడు. అయినా మీరు ఓపికగా చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పి వాళ్ళకి వినాలి ఉంది. విన్న తర్వాతే వాళ్ళకి ఏ వ్యాధి ఉందో మీరు గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దాన్ని అనలైజ్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అనలైజ్ చేసిన తర్వాత ఇన్పేషెంట్గా వస్తే వారిని తర్వాత తీసుకెళ్ళి డాక్టర్కి చెప్పడం, ఆ డాక్టర్ ద్వారా ఒక నాణ్యమైన వైద్య సేవల్ని వారికి అందించడానికి అవకాశం ఉంటుంది. త్వరితగతిన వారి ప్రాణాలను రక్షించే, కొన్ని సందర్భాల్లో ప్రాణాలను రక్షించవచ్చు, లేదా అతి తొందరగా పేషెంట్ని ఆసుపత్రి నుంచి బయటికి పంపడానికి కూడా మీరే కారణమవుతారు. కాబట్టి ఆ రకంగా మనం నడుచుకుంటున్నామా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలామంది, నేను చాలా చోట్ల నేను ఎవరిని తప్పు పట్టే ప్రయత్నం చేయట్లే, కానీ వస్తూ ఉంటారు చాలా రకాలైన సమస్యలు. నేను 11 నెలలు అవుతుంది హెల్త్ మినిస్టర్గా. ఎందుకు, గతంలో నాకు హెల్త్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఐఎమ్ నాట్ నేదర్ డాక్టర్ నార్ ఈవెన్ యాక్టర్. దట్స్ డిఫరెంట్. ఐ యాక్ట్ సమ్ టైమ్స్ బీయింగ్ ఇన్ పాలిటిక్స్, దట్స్ డిఫరెంట్ మ్యాటర్. కానీ
ఈ డాక్టర్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక సమస్యలతో వచ్చేవాళ్ళు. ముఖ్యంగా నర్సులు కానీ, ఏఎన్ఎంలు కానీ, లేదా జిఎన్ఎంలు కానీ, వారి ప్రమోషన్లు కానీ, లేదా రెగ్యులేషన్ విషయంలో కానీ అనేక రకాలైన సమస్యలు తీసుకొచ్చేవాళ్ళు. వింటుంటాం, కొన్ని సంవత్సరాలు చాలా జెన్యూన్ ఇష్యూస్ ఉంటాయి, చూస్తుంటాం. కానీ దానికి మన వృత్తికి సంబంధం లేకుండా మనం పనిచేయాల్సిన అవసరం వస్తుంది. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇంత పవిత్రమైన ప్రతిరోజు మనము క్షేత్రస్థాయిలో ఉండాలా, ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాలా, అవసరమైతే వారి ప్రాణాలను కాపాడుకునే బాధ్యతలు ఉన్నప్పుడు మనము మన హక్కుల గురించి పోరాడుతూ మన బాధ్యతను విస్మరించకూడదు. మనం బాధ్యతల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి ఇచ్చిన బాధ్యతకు మనం న్యాయం చేస్తున్నామా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది. ఇటీవల అటువంటి సంఘటన ఒకటి జరిగింది. కొంతమంది వచ్చారు ఎక్కడికి, నేను ఏదో ఒక డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్కి వెళ్ళాను. డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్ పోతుంటే సార్ కాస్త తర్వాత మాట్లాడుతాను. మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తుంటే సార్ డాక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటే సార్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటే సార్ నేను అన్న సరే మొత్తానికి విన్నా, ఏంటి తెలుసు, నాకు సమస్య కూడా తెలుసు. చెప్తుంటే నేను ముందు వాళ్ళని అడిగింది ఏంటంటే, మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి, మీరు ఏం కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు? మేము 24/7 అంటే 24 hours విలేజ్లో ఉండడానికి సిద్ధపడి ఈ దీంట్లోకి వచ్చాం. నేను ఎవరిని ప్రస్తావించట్లా, ఎవరికైనా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అంటే 24 hours మేము ఊర్లో ఉంటున్నామా, ఆ గ్రామంలో ఉంటున్న 2500కో ఆ సచివాలయం పరిధిలో ఉంటున్న 3000 మందికి సేవలు అందిస్తున్నామా, సమయానికి మందులు అందిస్తున్నామా, లేదా బీపీ చెక్ చేస్తున్నామా, లేదా డయాబెటీస్ చెక్ చేస్తున్నామా, అందుబాటులో ఉంటున్నామా, గుండెల మీద చేసుకుని ఎవరన్నా చెప్పండి అంటే అక్కడ వచ్చిన గుంపులో ఒక్కరు కూడా చెప్పలే. నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న అది. నేను